ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. భగవద్భక్తులందరికీ ప్రణామములు. సాంఖ్యయోగాన్ని మనం ప్రారంభించుకున్నాము. సాంఖ్యయోగంలో మొట్టమొదటి శ్లోకమైనటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికినటువంటి శ్లోకాన్ని వివరించుకున్నాము. ఆ పైన కృష్ణ భగవానుడు అర్జునునితో కుతస్త్వా కష్మలం విదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఈ శ్లోకాన్ని కూడా మనము వివరించుకుందాము. సూక్ష్మంగా ఒకసారి మళ్ళా చర్చించుకుందాము. పరమాత్మ అర్జునుడితో ఎక్కడి నుంచి నీకు ఈ మలినమైనటువంటి ఆలోచన కలిగింది? ఈ మలినమైనటువంటి ఆలోచన, ఈ మోహము నీకు ఏ విధంగా కలిగింది? కష్మలం, ఇదం కష్మలం, మాలిన్యంతో కూడినటువంటి ఆలోచన నీకు ఏ విధంగా కలిగింది? ఎటువంటి సమయంలో కలిగింది? విషమ పరిస్థితిలో కలిగింది. ఏదో యుద్ధానికి ముందు కలగలేదు. యుద్ధ ప్రారంభానికి యుద్ధ భూమిలో ఉండగా విషమ పరిస్థితి, యుద్ధం చేయడానికి అందరూ సన్నద్ధులై ఉండగా నీలో ఈ మోహము ఎక్కడి నుంచి వచ్చింది? యుద్ధము చేయను అనేటువంటి మాట నీలో కలిగింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇది కల్మషంతో కూడినది, మాలిన్యంతో కూడినటువంటి ఆలోచన. ఇది నీకు రాకూడని ఆలోచన. ఎందుకు నీకు రాకూడదు అంటే నువ్వు ఆర్యుడవు, నువ్వు శ్రేష్ఠుడవు. శ్రేష్ఠుడికి రాకూడని ఆలోచన ఇది అనార్యజుష్టం. ఆర్యులు ఎవరు కూడా దీన్ని అంగీకరించరు, మెచ్చుకోరు. శ్రేష్ఠుడైన వారెవరు కూడా మెచ్చుకోనటువంటి ఆలోచన నీకు ఏ విధంగా వచ్చింది? పైగా ఈ రకమైన ఆలోచనతో నువ్వు ఇదే రకమైన ఆలోచనతో నువ్వు ముందుకు గనుక సాగితే నువ్వు యుద్ధభూమిలో మరణించినా కూడా అస్వర్గ్యం, నీకు స్వర్గము కూడా ప్రాప్తి కాదయ్యా. పైగా అకీర్తికరం, ఒకవేళ నువ్వు ఈ భూమి మీదనే చనిపోకుండా ఇక్కడే ఉన్నా కూడా నీకు ఇది కీర్తిని తీసుకొచ్చేటువంటిది కాదు. ఎక్కడి నుంచి నీకు ఈ మలినమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటి ఈ మోహము నీకు దాపురించినది? అందులో విషమ పరిస్థితుల్లో, విషమ సమయంలో, సంఖ్య యుద్ధభూమిలో నీకు కలిగినది అని అడిగిన తర్వాత కృష్ణ పరమాత్మ మరింత కఠినంగా ముందుకు వెళుతూ పై శ్లోకంలో క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. దీని భావార్థము, కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకు ఇది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. లే అంటున్నాడు ముందు. ఇక్కడ పార్థ అనేటువంటి సంబోధనని మొట్టమొదటి చేస్తున్నాడు. క్లైబ్యం గమ పార్థ. క్లైబ్యం అంటే నీచత్వం, క్లైబ్యం అంటే నపుంసకత్వం, పురుషత్వం లేనివాడు చేసేటువంటి ఆలోచన. పురుషుడు కానీ స్త్రీని కాని వాడు అనేటువంటి నపుంసకుడు చేసేటువంటి ఆలోచన ఇది. ఇది నీకెలా కలిగింది? దీన్ని ముందు నువ్వు వీడు ఓ పార్థ అని. ఇక్కడ పార్థుడిగా, పార్థ అంటే పృథ అనే ఆవిడ యొక్క కొడుకు పార్థుడు. పృథ ఎవరు? కుంతీదేవికి అసలు పేరు పృథ. ఆవిడ యుద్ధానికి ముందు కృష్ణ పరమాత్మ ఆమెను కలిసినప్పుడు, కృష్ణుడికి వరుసకు ఆవిడ మేనత్త, కలిసినప్పుడు ఆవిడ యుద్ధానికి ప్రోత్సహించింది. యుద్ధము చేసి రాజ్యము గెలవాలి, తన పిల్లలు యుద్ధము చేసి తమకు ధర్మంగా రావాల్సినటువంటి రాజ్యాన్ని గెలవాలి అనేటువంటి మాటని ఆవిడ కుంతీదేవి పలుకుతుంది. అంటే ఆవిడలో వీరత్వం ఉన్నది. ఆవిడ వీరమాత. వీరమాతకు పుట్టినటువంటి ఓ పార్థ, నీకు ఈ నపుంసకత్వం ఎలా వచ్చింది అని అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు. గుర్తు తెచ్చుకో, నువ్వు ఎవరి బిడ్డవి? నువ్వు, నీ తల్లి వీరమాత. ఆవిడ మిమ్మల్ని ప్రోత్సహించింది, యుద్ధానికే ప్రోత్సహించింది. యుద్ధము చేసి మీ రాజ్యము గెలవాలనే ఆవిడ ప్రోత్సహించింది. అటువంటి వీరమాతకి పుట్టినటువంటి ఓ అర్జున, నీకు ఈ క్లైబ్యము ముందు వదిలించుకో, దాన్ని క్లైబ్యాన్ని తీసేసాయి. మరి ఏమంటున్నాడు? నైతత్యుపపద్యతే. ఇది పిరికితనమయ్యా, ఇది నీకు కలగకూడదు. ఇటువంటి పిరికితనము అర్జునుడు అన్నవాడికి కలగకూడదు. నీకు ఎలా వచ్చింది? దాన్ని వెంటనే తీసేసాయి. క్షుద్రం హృదయ దౌర్బల్యం. మళ్ళా అంటున్నాడు, ఇది నీకు పిరికితనం కాదు. నాకు తెలుసు నీవు పిరికివాడివి కాదు, కానీ నీ హృదయములో దౌర్బల్యము ఏర్పడింది, దుర్బలం ఏర్పడింది. నీ హృదయము ఏమైంది? బలాన్ని కోల్పోయింది. శరీరం కాదు, నీ హృదయం బలాన్ని కోల్పోయింది. దౌర్బల్యానికి నువ్వు లోనయ్యావు. ఇటువంటి దౌర్బల్యము మహానీచమైనది, క్షుద్రం, చాలా తక్కువ స్థాయిది. ఇటువంటి తక్కువ స్థాయి హృదయ దౌర్బల్యము నీకెందుకు కలిగింది? దాన్ని ముందు నీవు తీసేసి త్యక్వా, వదిలేయి. నీ హృదయ దౌర్బల్యాన్ని త్యక్వా, వదిలేయి. ఉత్తిష్ఠాలే, త్యక్వా ఉత్తిష్ఠ. నీ హృదయ దౌర్బల్యాన్ని త్యజించి, విసర్జించి, ఉత్తిష్ఠ లే. పరంతప అంటున్నాడు మళ్ళా. అక్కడ పార్థ అని తల్లిని గుర్తు చేశాడు, తల్లి వీరమాత అనేటువంటి విషయాన్ని గుర్తు చేశాడు. ఇక్కడ పరంతప అంటున్నాడు. పరులను తపింపజేసేవాడు. అంటే వారిలో ఉన్న యుద్ధ భూమిలో ఎదుటివారిలో ఉన్న శక్తినంతటినీ కూడా లాగేసుకునేవాడు అర్జునుడు. వారిని పూర్తి శక్తిహీనులను చేసి వారిని వధించేటువంటి మహాబల పరాక్రమవంతుడు అర్జునుడు. కావునే ఆయనని పరంతప అని అర్జునుడు పరమాత్మ మళ్ళా గుర్తు చేస్తున్నాడు. నీవెవరయ్యా? నువ్వు పార్థుడివి, పరంతప నీవు. నీలాంటి వాడికి ఈ హృదయ దౌర్బల్యం అనేది ఏదైతే కలిగిందో ఇది నీకు పిరికితనము కాదు, హృదయ దౌర్బల్యము. ఇది నీకు రాకూడనిది. కాబట్టి దాన్ని
మొట్టమొదట దాన్ని వదిలేసి కింద పడి ఉన్నావు, లే, ఉత్తిష్ట, లే. ముందు నువ్వు దేనికి లేవాలి? యుద్ధానికి లే. నీ కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేయడం కర్తవ్యం. నీవు ఇత పూర్వము వీళ్ళతో యుద్ధం చేయాలని, అప్పుడు నీకెవ్వరూ నా వాళ్ళు అనే విషయం నీకు తెలియదా? కౌరవులు నీ పెద్ద తండ్రి పిల్లలు అనే విషయం నీకు తెలియదా? మిగతా బంధువులు, మిత్రులు, ఆచార్యులు ఇంతమంది ఉన్న విషయం నీకు తెలియదా? యుద్ధభూమిలోకి వచ్చిన తర్వాతనే నీకు తెలిసిందా ఎవరితో యుద్ధము చేయాలో? తెలిసి యుద్ధానికి నీవు ఉర్రూతలూగి వచ్చావు. వచ్చిన వాడివి ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు నీకు కలిగినటువంటి దౌర్బల్యం ఇది. ఇప్పుడు కలిగినటువంటి నీ తక్కువ స్థాయి ఆలోచన. దీన్ని నువ్వు తక్షణమే వదిలివేసేయి. లే యుద్ధానికి. ఓ పరంతప, పరులని హింసించేవాడా, పరులని తపింపజేసేటువంటి మహాబల పరాక్రములు కలవాడా, ఓ అర్జున, లే అనేటువంటి విషయాన్ని భగవానుడు అర్జునునితో చెప్తున్నాడు. ఆ పైన ఇది విన్న తర్వాత అర్జునుడికి మనసులో, హృదయంలో మార్పులు మెల్లగా రావడం అనేది మొదలయ్యాయి. మార్పులు మెల్లగా వస్తున్నాయి. ఏమని? పరమాత్మ ఏమంటున్నాడు? ఇది నీకు హృదయ దౌర్బల్యం అంటున్నాడు. వీళ్ళందరూ బంధువులు అన్న విషయం నీకు ఇంత ముందే తెలుసు, ఈరోజు కొత్తగా తెలిసినటువంటి విషయం ఏమీ కాదు ఇది అనేటువంటి మాటను కూడా చెప్పాడు. నిజమే, పరమాత్మ చెప్పింది నిజమే కదా అనేటువంటి ఆలోచన అర్జునుని మదిలో మెదులుతోంది. మెదిలిన తర్వాత కౌరవుల్ని చంపడంలో ఏమాత్రం నాకు వెనుకాడడం అనేది లేదు అనే ఆలోచన వస్తోంది. కౌరవుల్ని వాళ్ళు దుర్మార్గులే, అధర్మపరులే, ఇది నేను చేయబోయేది ధర్మయుద్ధము, నేను ధర్మపక్షాన ఉన్నవాడిని, పరమాత్మ నా పక్షాన ఉన్నవాడు, నేను యుద్ధం చేయాలి. నిజమే, పరమాత్మ నాకు చెప్పేటువంటిది నిజమే అనేటువంటి ఆలోచన మెల్లగా ఆయనలో మొదలైంది. ఆ పై శ్లోకంలో ఆ ఆలోచనకి తగినట్టుగా ఈ పై శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జునుడు పలుకుతున్నాడు, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలననా ఓ హరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. ఇప్పుడు ఆయన కౌరవుల గురించి మాట్లాడడం లేదు, ఎదురుగా ఉన్నటువంటి భీష్మ ద్రోణుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వారిద్దరూ నాకు పూజ్యులు. పూజ్యుల మీద వారు ఒకవేళ నా మీద బాణం వేసినా తిరిగి ఎదిరించి నేనెలా బాణం వేయగలను? ఒకరు నాకు తాత, భీష్మ పితామహుడు మాకు తాత, మమ్మల్ని, మా తండ్రుల్ని, మా తాతలని కూడా చూసుకున్నవాడు. ఆయన చూసుకున్నవాడు, మమ్మల్ని పెంచినవాడు మా తాత. ఆయన విషయంలో నా ధర్మం ఏంటి? నేను ఆయన్ని పూజించాలి, ఆయన కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అటువంటి వాడి మీద ఒకవేళ ఆయన బాణాలు నా మీద వేసినా తిరిగి ఎదిరించి నేను ఏ విధంగా బాణాలు వేస్తాను? ఇది ధర్మ విరుద్ధము కదా ఇది. ఆ తర్వాత ఆచార్యులు ద్రోణుడు పుత్ర వ్యామోహము కలవాడు, అశ్వత్థామ అంటే ఆయనకి వ్యామోహం ఉన్నది అనే మాట ఎంత ప్రచారంలోకి వచ్చినా ఆయన అతిగా ప్రేమించినది, గొప్పగా విద్య నేర్పించినది తనకి ప్రియాతి ప్రియమైనటువంటి
అర్జునునికే, ప్రియాతి ప్రియమైన అర్జునునికే. తనకున్న పూర్ణ విశ్వాసము కూడా అర్జునుని పైనే. దీనికి ఉదాహరణగా మనకి మహాభారతంలో ఒక కథ ఉన్నది. ద్రోణుడు ఆచార్యుల వారు ఒకసారి పాండవుల్ని కౌరవుల్ని అందరినీ కూడా పరీక్షించదలిచి, అంటే వారి యుద్ధ నైపుణ్యాన్ని, వారి ఏకాగ్రతని, ముఖ్యంగా ఏకాగ్రతని. ఎందుకంటే యుద్ధంలో గురి చూసి కొట్టడము అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. ఎంత బాణాలు బాగా వేయగలిగినా గురి చూడక గురి తప్పితే ఆ బాణము వృధాగా వారు కొట్టవలసినది కాకుండా అది వేరే వాళ్ళకి కూడా తగిలే ప్రమాదము లేకపోలేదు. కాబట్టి విద్యలలో, కేవలం యుద్ధ విద్యలనే కాదు, ఏ విద్యలోనైనా సరే ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏకాగ్రత లేని చదువే కాదు. ఆనాడు ఆయన ఒక చెట్టు మీద ఉన్నటువంటి పక్షికి ఉన్నటువంటి కన్ను, ఈ కన్ను అనేది వారి గురి. అయితే అందరినీ పిలిచాడు. ఏం కనబడుతుందో చెప్పమన్నాడు. విషయం ఏంటో చెప్పలేదు. ఏమి కనబడుతోంది మీకు అక్కడ అన్నాడు. అర్థం చేసుకోవాల్సినది ఈ శిష్యుల యొక్క లక్షణం. చూడమంటే కొంతమంది చెట్టు ఉందన్నారు, చెట్టుకి చాలా కొమ్మలు ఉన్నాయి, కొమ్మలకి చాలా ఆకులు ఉన్నాయి, ఆ కొమ్మల మధ్యలో పైన ఒక పక్షి ఉంది అని చెప్పారు. కొంతమంది చెట్టు ఉందండి, చెట్టు పైన పక్షి ఉంది అని చెప్పారు. ఈ విధంగా అందరూ కూడా రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్ళారు. అందరినీ కూడా ద్రోణాచార్యుల వారు పక్కకి జరుపుతూ వెళ్ళారు. సరే నువ్వు పక్కన నుండి, నువ్వు చెప్పావు, పక్కన నిలబడి అందరినీ పక్కకి నిలబెట్టాడు. ఆఖరికి అర్జునుని వంతు వచ్చింది. అర్జునుడిని ద్రోణాచార్యుల వారు అడిగారు, నీకేం కనబడుతోంది నాయనా అని. నాకు కన్ను కనపడుతోంది ఆచార్య అన్నాడు. పక్షి కన్ను కనబడుతుంది. పక్షి కనబడడం లేదా? లేదు. చెట్టు కనబడట్లేదా? చెట్టు కొమ్మలు కనబడడం లేదా? లేదు. చెట్టు కనబడడం లేదా? లేదు. నాకు కేవలము కన్ను మాత్రమే కనబడుతోంది అని చెప్పాడు అర్జునుడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు బాణం వేయమన్నాడు. అర్జునుడు సూటిగా ఆ బాణాన్ని ఆ పక్షి కంటికి గురి తప్పకుండా కొట్టాడు. అంటే ద్రోణాచార్యుల వారి దగ్గర పూర్తి ఏకాగ్రతని అర్జునుడు సంపూర్ణంగా సాధించాడు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఆయన అన్ని రకాల విద్యలలో కూడా ఆయన అటువంటి ఏకాగ్రతని సాధించినవాడు. అందుచేత అర్జునుడికి ద్రోణాచార్యుల వారి మీద విపరీతమైన గౌరవము, భక్తి ఉన్నాయి. మరి అటువంటి భీష్మ పితామహుణ్ణి ద్రోణాచార్యుల వారు, తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారిని ఒకవేళ వారు తన మీద బాణాలు వేసినా నేను ఎలా వేయగలను? కాబట్టి నేను యుద్ధం చేయను. నువ్వు చెప్తున్నావు శత్రువుల మీద యుద్ధం చేయాలి అని చెప్తున్నావు, కానీ భీష్ముడు ద్రోణుడు ఇద్దరు కూడా ఏ రకంగా చూసినా నాకు వారు శత్రువులు కాదు. ఏ రకంగా చూసినా వారు నాకు శత్రువులు కాదు. పైగా వారు నాకు ఒకరు పితామహులు, ఒకరు ఆచార్యులు. వీరిద్దరిని కొట్టి నేను ఏమి సాధించుకుంటాను? ఎంతటి పాపము పని చేసినట్టు అవుతుంది, ఎంతటి అధర్మ కార్యం ఇది. కాబట్టి నేను యుద్ధము చేయను. ఇక్కడ అర్జునుడు మధుసూదన అనేటువంటి సంబోధనని కృష్ణ పరమాత్మకి
చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మని మధుసూదన అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు? ఇదివరకే మనము తెలుసుకున్నాం. మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాడు అవటం చేత కృష్ణ పరమాత్ముడు మధుసూదనుడు అయ్యాడు అని. అంటే కృష్ణ పరమాత్మ రాక్షసుడుని, మధు అనేవాడు రాక్షసుడు కాబట్టి కృష్ణ పరమాత్మ రాక్షసుడిని వధించాడు. అది సరి అయినటువంటి కార్యము. కానీ ఇక్కడ నేను యుద్ధం చేయవలసినది రాక్షసులతో కాదు, నా బంధువర్గంతో. పైగా నా ఎదురుగా ఉన్నటువంటి నా పితామహుడు ఆచార్యుడు. ఏ రకంగా చూసినా కూడా వీరిని ఎదిరించి పోరాడడం అనేది యుక్తమైనటువంటి పని కాదు. కాబట్టి నేను యుద్ధము చేయను. ఓ హరిసూదన, నీవు శత్రువుల్ని సంహరించమన్నావు, కానీ వీరు నాకు శత్రువులు కాదు. నీవు శత్రువుల్ని సంహరించావు, మధు రాక్షసుడు శత్రువు చంపావు, నువ్వు హరిసూదనుడు. కానీ నాకు వీరు పూజార్హులు, వీరు పూజింపదగిన వారిని ఎదిరించడం అనేది అధర్మం. కాబట్టి అటువంటి కార్యాన్ని నేను చేయలేను, నేను వీరితో పోరాడలేను అనేటువంటి విషయాన్ని అర్జునుడు పరమాత్మ ముందు చెప్తున్నాడు. ఇక్కడ యా పైన ఏమంటున్నాడు? నేను ద్రోణాచార్యుడికి శిష్యుడిని ఛాత్ర అనేటువంటి శబ్దంతో సంబోధిస్తారు సంస్కృతంలో. ఛాత్ర అనేటువంటి శబ్దానికి వ్యుత్పత్తి ఛత్రవత్ ఆచరతీతి ఛాత్రః. ఛత్రవత్ ఆచరతీతి ఛాత్రః అంటే గురువులో ఎవరైనా లోపాలు చూపించినా కూడా లోపాలని ఎత్తి చూపకుండా గొడుగు వలె గురువుని రక్షించుకోవాల్సినటువంటి వాడు శిష్యుడు, ఛాత్ర. ఇక్కడ నీవు అనొచ్చు, నువ్వు వారిని చంపడం మహాపాపము, వారిని చంపచ్చు, వారు యుద్ధభూమిలో ఉన్నారు, నీకు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, వారు ఎదుటిపక్షం వారు కాబట్టి వాళ్ళ అధర్మం వైపే ఉన్నారు. ఆయన నీకు తాత అయితే కావచ్చు, ఆయన నీ గురువు అయితే కావచ్చు, కానీ వారు ఎదుటి పక్షంలో అధర్మం వైపు ఉన్నారు. అధర్మం వైపు ఉన్న వారిని చంపడం అనేది అధర్మం కాదు అని నీవు అనవచ్చు. కానీ వారు నాకు గురుతుల్యులు, పూజార్హులు. నేను శిష్యుడిని చంపడం, శిష్యుడు గురువుని చంపడం అనేది ఏ విధంగా చూసినా కూడా యుక్తమైన పని కాదు, అది అధర్మమే అవుతోంది. పైగా ఇంకో మాట ఏమంటున్నాడు? ఆ పైన ఇంకా ఏమంటున్నాడు? గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకుని అయినను ఈ లోకమున జీవించడం నాకు శ్రేయస్కరమే. ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా. ఇంకా అర్జునుడు మరింత ముందుకు వెళ్ళిపోతున్నాడు. నీవు అంటావేమో వారిద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు, ఎందుకంటే కౌరవులు సంపదతో ఉన్నారు,
అన్ని భోగాలతో ఉన్నారు, ధనమంతా వారి దగ్గరే ఉంది. ధనానికి ఆశపడి భీష్మ పితామహుడు కానీ ద్రోణాచార్యులు కానీ కౌరవుల వద్ద ఉండొచ్చు. అటువంటప్పుడు వాడు ధర్మపరులను నీవు ఎలా అంటావు అని నీవు అంటే అనొచ్చు నువ్వు. కానీ దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. ఏమా సమాధానము? భైక్ష్యం అంటున్నాడు. భైక్ష్యం అంటున్నాడు. ఆ తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు? నేను ఈ గురువులని చంపి నేను పొందేటువంటి శ్రేయస్సు ఏది లేదు. ఈ గురువులను చంపి నేను పొందే శ్రేయస్సు ఏమీ లేదు. దీనికంటే కూడా భిక్షాన్ని ఎత్తుకొని జీవించినా కూడా అది నాకు శ్రేయస్కరమే అని ఈ అర్జునుడు ఒక ఉపనిషద్ వాక్యాన్ని, ముండకోపనిషత్తులో నుంచి ఒక వాక్యాన్ని ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. ఏమని? ప్రణవో ధను శరోధ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యతే అప్రమత్తేన వేద్యం శరవత్తన్మయో భవేత్. ఈ శరవత్ విల్లు, ఓంకారం అనేటువంటిది ఒక విల్లుగా ఉంటే ఆత్మ బాణంగా ఉంది. ఈ బాణము ఆ విల్లులో కలిసిపోవాల్సిందే, ఓంకారంలో కలిసిపోవాల్సిందే. ఈ ఆత్మ ఆ ఓంకారంలో అంటే పరమాత్మలో కలిసిపోవాల్సినదే. వారు మహానుభావులయ్యా, వారు మహానుభావులు. మహానుభావులు అంటే మహాన్ అనుభావ యస్య సహ మహానుభావ. వారు మహానుభావులు, గురువులు. అటువంటి గురువులని నేను చంపకూడదు. నీవు ఎన్ని చెప్పినా అటువంటి గురువులను మాత్రము నేను చంపకూడదు. ఎందుకు? అకృత్వా పర సంతాపం అగత్వా ఖలమందిరం. ఇది అకృత్యం, ఇది నేను చేయకూడని పని. ఇటువంటిది నేను చేయకూడని పని. ఎందుకు చేయకూడని పని? ద్రోణుడు దగ్గర నేను అన్ని విద్యలు నేర్చుకుని ఉన్నా. నేను ఆత్మగా ఆ పరమాత్మలో నీలో కలిసిపోవాల్సినటువంటి వాడిని. కాబట్టి అన్నీ వదిలేసి భిక్షమెత్తుకుంటాను. అన్నీ వదిలేసి ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోవలసినదే. కలిసిపోవాలంటే ఎలా కలిసిపోవాలి? వైరాగ్యం అనేది ముందు నాకు కలగాలి. నాకు కలిగింది, నాకు వైరాగ్యమే కలిగింది. నాకు ఏది వద్దు, నాకు యుద్ధమే వద్దు, నేను ఎవరితో పోరాడము వద్దు. నేను నా తనువుని ఇక్కడ చాలించుకుంటాను. ఎందుకంటే ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోవాల్సినదే. కాబట్టి ఓంకారంలో ప్రణవంలో కలిసిపోవాల్సినటువంటి అని ఉపనిషత్ వాక్యాన్ని కూడా తీసుకొని వచ్చి చెప్తున్నాడు. నేను కలిసిపోవాల్సిందే కాబట్టి బిచ్చమెత్తుకోనన్నా అన్నీ వదిలేసి వైరాగ్యంతో బిచ్చమెత్తుకోనన్నా ఈ లోకంలో నేను బతుకుతాను, కానీ అధర్మం మాత్రము చేయను అనేటువంటి విషయాన్ని అర్జునుడు చాలా ఖండితంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ మాట పరమాత్మకి నచ్చలేదు. ఎందుకంటే పరమాత్మకే ఉపనిషత్తు చెప్పేటంతటి వాడు అర్జునుడు కాదు. ఆ విషయము అర్జునుడు మీరాడు, తన మాటని మీరి మాట్లాడాడు. పరమాత్మ చెప్పే సందేశాన్ని వినడానికి మనం ఉన్నాం, కానీ మనమే పరమాత్మకు చెప్పేటంతటి వాళ్ళం కాదు కదా. కాబట్టి పరమాత్మకి ఈ విషయము నచ్చలేదు. అయితే ఈ 3 శ్లోకాల్లో మనకి తెలుసుకోతగ్గది ఏమిటంటే, గురువుల పైన మనకి అత్యంత అచంచలమైనటువంటి విశ్వాసము, భక్తి, శ్రద్ధ మనము కలిగి ఉండాలి. ఇది అర్జునుడిలో
సంపూర్ణంగా ఉన్నది. ఇంతటితో ఈనాటి కార్యక్రమానికి మనము స్వస్తి పలిగి ఈ శ్లోకం యొక్క భావార్థాన్ని ఏదన్నా మిగిలి ఉన్నా రేపటికి తిరిగి చెప్పుకొని ఆ పైన మనము పై శ్లోకాలకి రేపు మనము చేసుకుందాం. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నేతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.